దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ పట్టణంలో 670 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, డీజీపీ జితేందర్లతో కలిసి ప్రారంభించారు. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలని కోరితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకే మళ్లీ వచ్చానని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ ను విడిచి అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్. వేములవాడ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిన్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పలువురు స్వాగతం పలికారు. హెలికాప్టర్ ల్యాండింగ్ వద్దకు చేరుకున్న అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు పుష్పగుచ్చం అందించారు. సభ ప్రాంగణం వద్దకు ఆయన ప్రత్యేక వాహనంలో కదిలి వెళ్లారు.
వేములవాడ పట్టణంలో 679 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. రాజన్నకు కోడెమొక్కుడు చెల్లించి అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముఖ్యమంత్రి. ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. 236 కోట్లతో మిడ్ మానే రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 50 కోట్లతో వేములవాడ పట్టణంలో 100 డిపో నిర్మాణం, 47 కోట్ల 85 లక్షలతో మూలబాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, 42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన, 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవం, ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకు 5 కోట్ల కాళేశ్వరం ప్యాకేజీకి 9 పనులకు 11 కోట్ల 79 లక్షలు విడుదల చేశారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. ब्रह्मणो बहरते सर्वाध्यक्षं भक्तानुग्रहकं हे देव हे देव हे भगराज गंगाधर गौरीधर शंकर शिवपाणो हे देव हे देव समस्त मंगलानि भवन्तु एवं विश्वाक्षं विश्वजं भगवान् नित्यं विश्वनारायण गुहरो विश्वस्यात्मेश्वर गोदाश्वर गो शिवमच्युत नारायण ज्योतिरात्मा नारायण परः नारायण परः तं विश्वजं भगवान् प्रतिष्ठते सन्ततकोशिराभिस्फुलं मध्याकोशसन्निभव तस्य मध्ये महानगरविश्वाद्यविश्वतोमुखः जनकविः मध्ये परमात्मा व्यवस्थितः भजति वत्सहरिस्तें रस्वाक्षर परमस्मरान् ब्रह्मा तद्वायुः तदात्मा तत्सत्यो तत्सर्वं तत्पुरो नमः
यज्ञस्त्वं मरुत्कारस्तमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः एवं वेद आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति यो मामादितनं वेद यो मायो राजतनं वेद आपो मे मायो राजतनं भवति आदितनवान् भगवान् भवति यो मामादितनं वेद चन्द्रमा मामादितनं चन्द्रमस आदितनं वेद आपो मे चन्द्रमस आदितनं एवं वेद पामादितनं वेद पर्जन्यो वा पामादितनं पर्जन्यस्यादितनं वेद आपो मे पर्जन्यस्यादितनं एवं वेद पामादितनं वेद आदितनवान् भवति आदितनवान् भवति आदितनवान् भवति योऽप्सुनामं प्रतिष्ठितां वेद राजाय विद्महे महादेवाय धीमहि राजाय प्रदेयसाहिने श्रवणाय समेतान् कामकामाय मध्यं राजाय नमः स्वस्ति साम्राज्यं भोज्य सारभयं सार्वभौमः सार्वादिशः तादापरार्थाः समुद्रपर्यन्ताय आविक्षिरस्य कामप्रेर्विष्णे देवाः सभासरयुजे विद्महे महादेवाय धीमहि प्रचोदयात् सर्वविद्यानामेश्वर सर्वभूतानां ब्रह्मादिपदं अस्तु सदाशिवो। జిల్లా పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం పోలీసులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలకు ఆర్డర్లు, బకాయి బిల్లులు చెల్లించాలని కోరామే తప్ప సీఎం పర్యటన అడ్డుకుంటామని అనలేదని సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడానికి నిరసిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. కాటన్ వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కోరిన కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానుల్ని పోలీసులు అరెస్టు చేయడానికి ఖండిస్తున్నట్లు సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన స్వాగతించాలని కేటీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వివరించడం సరికాదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్, మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకు వస్తానని చెప్పి ఎన్నోసార్లు పలుమార్లు చెప్పడం జరిగింది. అప్పుడున్న తరుణంలో సిరిసిల్ల పట్టణం అంటేనే, రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే పద్మశాలి అని గుర్తించి కట్టుకుంటారు, నన్ను నిలదీస్తారని చెప్పి 2 సార్లు వాయిదా వేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజున స్పష్టంగా మా పార్టీ నాయకత్వం మేమే పలు అభివృద్ధి పనులకు వచ్చినప్పుడు మేము ఎలాంటి అడ్డుకోము, ఖచ్చితంగా మాకు పద్మశాలీలకు ఆర్డర్లు, గత పేమెంట్లు కావాలని చెప్పి మేమే స్టేట్మెంట్ ఇచ్చి మేమే అడ్డుకోమని చెప్పినా కానీ ఈ రోజున వస్త్ర వ్యాపార సంఘం సంబంధించిన కాటన్ పరిశ్రమకు సంబంధించిన మాకు కాటన్ పరిశ్రమ ఇవ్వాలని చెప్పి
మాట్లాడిన వ్యక్తులను మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఈరోజు మబ్బుల 4 గంటల నుంచి అరెస్ట్ చేసి లోపల ఉంచడం ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఇది వ్యతిరేకమని చెప్తున్నాము. ఎందుకనంటే అడ్డుకుంటామనే పదం మేము ఏనాడు మాట్లాడలేదు. మాకు కావాల్సింది ఏంటిది, సిరిసిల్ల పట్టణానికి అటు గుడి వస్తువులు కాబట్టి ఆ గుడి అభివృద్ధి కావాలి, మా పట్టణంలోని బకాయిలు చెల్లించాలి, ఆర్డర్లు కావాలని చెప్పి కోరడమే కానీ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల దాకా మా కేటీఆర్ గారు ఏమన్నారు, 5 సంవత్సరాల దాకా నువ్వు ఉండు బ్రహ్మాండంగా ఏలు అని చెప్పిన కానీ మాత్రం ఏనాడు మేము అడ్డుకుంటాం, మేము దించేస్తామని అంటలేరు. అదే పద్ధతిలో మేము పాటిస్తున్నాం. కాబట్టి ఈ అరెస్టులకు నిరసనగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అడ్డుకోవడం అనేది లేదు, ప్రజలే నిన్ను తిరస్కరిస్తున్నారని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ రాకపోతే ఏమవుతుందో అని చెప్పి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని మహిళా సంఘాలు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ బెదిరించి నువ్వు మీటింగ్ సక్సెస్ చేసుకుంటా అని చూస్తున్నావు. ప్రజల దృష్టిలో నువ్వు చీ అని చెప్పి అనే మనస్తాపానికి వెళ్ళిపోయినరు. ఇప్పటికైనా ఒక వ్యక్తిని కించపరిచే మాటలు నీ అభివృద్ధి పనుల్లో మాట్లాడడం, మాట్లాడుతుంటే నేనేదో గొప్పగా అవుతా అనుకుంటున్నావు. కేసీఆర్ మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ అరెస్టు నిరసనగానే మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే మేము చెప్పడం కాదు, ఇది పబ్లికే, ప్రతి ఒక్క ఆడపడుతులు అది మీరు ఇచ్చిన గ్యారెంటీలు మేము అమలు చేసినామని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరు ఇచ్చిన సంవత్సరం పూర్తి అవుతుంది, ఇంకో 10 రోజులు అయితే. ఇవాళ మీరు ఇచ్చిన గ్యారెంటీలు 2500 ఏమైనాయి, 4000 రూపాయలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ప్రజలకు తెలియదా? నిన్ను తిరస్కరించురు ప్రజలు, ఏనాడు నిన్ను చీ అనే స్థాయికి అయిపోయినావు. కాబట్టి నువ్వు కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని చెప్పి ఈ సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, డీజీపీ జితేందర్లతో కలిసి ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయ ప్రారంభం అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ను తన చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇతర అధికారులు పాల్గొన్నారు. नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराज संजदुष्पदे ओम शान्ति शान्ति शान्तिः अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु గతంలో పీసీసీ చీఫ్ గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగిందని, ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారం, వేములవాడ, సిరిసిల్ల చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన చేశారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. సిరిసిల్ల ప్యాకేజీ 9 పనులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీలోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు గాను ప్రణాళిక రూపకల్పన చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు నాయకత్వం అందించింది కరీంనగర్ జిల్లా అని గుర్తు చేశారు. రైతాంగానికి యువకుల బాధ కలిగితే కరీంనగర్ నుండే ఉద్యమాలకు మొదలయ్యేవన్నారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగం పోరాటాలు ఎవరూ మరవలేదన్నారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ నుండే ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చారన్నారు. పొన్నం ప్రభాకర్, జయపాల్ రెడ్డి వంటి ఎంపీలు వీరోచితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిందన్నారు. కరీంనగర్ జిల్లాకు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో ప్రజలు ఆలోచించారన్నారు. 10 సంవత్సరాల కాలంలో గత ముఖ్యమంత్రి 20 లక్షల కోట్ల ఖర్చు చేసిన రాజన్న ఆలయానికి ఎందుకు అభివృద్ధి చేయలేదు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో ఆలోచన చేయాలన్నారు సీఎం.
డీజీ గారితో మొదలుకుంటే ప్రతి వివిధ శాఖలకు వచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా మహిళా కమిషన్ వేదిక మీద పెద్దలు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు చక్కటి అవకాశం వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదిక రావాలి, ఎస్పీ గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ నమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ పట్టణంలో 670 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, డీజీపీ జితేందర్లతో కలిసి ప్రారంభించారు. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలని కోరితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు. రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకే మళ్లీ వచ్చానని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ ను విడిచి అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.